సడన్గా ఒకరోజు ఉమ్మనీరు అనేది కొంచెం లీక్ అయినట్టుగా అనిపించింది నాకు. 7th మంత్లో డెలివరీ అయినా బేబీస్ మంచిగానే ఉంటారు, కానీ 8th మంత్లో అయితే కష్టం కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటి అంటే, నేనైతే మీతో ఒక విషయం అయితే చెప్పాలి. నాకు 8th మంత్లో జరిగిన సిచ్యువేషన్ అనమాట. అది ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు 8th మంత్ స్టార్ట్ అయిన దగ్గర అంటే నార్మల్గా ఫస్ట్ అయితే మీకు అందరికీ తెలుసు, నాకు పాలిహైడ్రామ్నిసిస్ ఉందని చెప్పేసి, అంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉందని చెప్పేసి దానికి 7th మంత్లో తెలిసిందనమాట నాకు. 8th మంత్, 7th, 8th, 9th ఇప్పటికి కూడా అలానే ఉంది. కానీ 8th మంత్లో సడన్గా ఒకరోజు ఏం జరిగింది ఏంటి అంటే, 8th మంత్ వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ వరకు మంచిగానే ఉంది. అప్పటికి బాగానే ఉంది. సడన్గా ఒకరోజు అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉండడం వల్ల ఏమో నాకైతే రీజన్ కూడా తెలీదు. ఆ విషయము నేను ఇప్పటివరకు మీతో చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, సరే ఫస్ట్ అయితే ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పాను కదా, 2 వీక్స్ అంతా బాగానే ఉందని చెప్పేసి. 2 వీక్స్ తర్వాత సడన్గా ఒకరోజు ఉమ్మనీరు అనేది కొంచెం లీక్ అయినట్టుగా అనిపించింది నాకు. మనకి తెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఉమ్మనీరు అయితే మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. అదే నార్మల్గా యూరిన్ అయితే మనకి కంట్రోల్ చేసుకోగలము మనమైతే. అదే ఉమ్మనీరు అనుకోండి, అది మనకి కంట్రోల్ అవ్వకుండా అది దానంతటా అదే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అది కొంచెం కొంచెంగా కావండి, ఎక్కువ క్వాంటిటీలో ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది. చాలా భయం వేసింది. అసలు ఏంటి 8th మంత్లోనే ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఏడ్చాను అనమాట. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ రోజు మా హస్బెండ్కి నైట్ డ్యూటీ అనమాట, నైట్ షిఫ్ట్, సాయంత్రం. అది కూడా ఇంకా డ్యూటీలో ఉన్నారు, ఇంటి దగ్గర కూడా లేరు, నా దగ్గర ఎవరు లేరు. ఇంకా నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. ఇంకా ఆ టైంలో అసలు ఏం అర్థం కాలేదు. ఒకసారి కొంచెంగా లీక్ అయినట్టు అనిపించింది, తర్వాత ఇంకొంచెం అనిపించినట్టుగా అనిపించింది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, యూరిన్ అయితే మనం కంట్రోల్ చేసుకుంటాము, కానీ ఉమ్మనీరు అయితే మనకి కంట్రోల్లోనే ఉండదన్నమాట. కొంచెం కానీ ఎక్కువ క్వాంటిటీ ఏదైనా కానీ కంట్రోల్ ఉండదు మనకి. ఇంకా సడన్గా అలా అనిపించింది. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంకా తర్వాత ఇంకా అలా పడుకున్నాను అనమాట. కొంచెం కాళ్ళ కింద పిల్లో అవి పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకొని అలా చాలాసేపు అయితే అలానే రెస్ట్లో ఉన్నానమాట. ఇంకా రెస్ట్లో ఉన్న తర్వాత కొంచెం తగ్గింది. అంటే ఎక్కువగా ఏం లీకేజ్ ఏం లేదు, కొంచెంగా అయితే లీకేజ్ అనిపించింది. ఇంకా 1-2 సార్లు అయితే లీకేజ్ అయ్యింది. అంటే నాకు అర్థమైంది అనమాట, యూరిన్ కాదు అని చెప్పేసి. ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను, పిల్లో కాళ్ళ కింద ఇలా పెట్టుకొని రెస్ట్ తీసుకొని కొంచెం అలా 1 గంట అంటే 1 అవర్ 1.5 అవర్ అలానే ఉన్నానమాట. అంటే నైట్ టైం కదా, అప్పటికే తినేసాను నేను. తినేసాను, పనుకోవడానికే రెడీగా ఉన్నాం కదా. ఇంకా అదే టైంలో ఇలా జరిగింది. ఇంకా రెస్ట్ తీసుకున్నాను, మా హస్బెండ్ కూడా నా పక్కన లేరు ఆ టైంలో. ఇంకా తర్వాత కానివ్వండి, ఆ నైట్ తర్వాత అంతా నార్మల్గానే ఉంది. ఇంకా అప్పుడైతే నాకు కొంచెం మనసు అయితే కుదుట పడింది అనమాట. అప్పటి వరకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి చూసుకుంటే నాకు 2 వీక్స్ అనమాట. 8th మంత్లో 2 వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అందుకే నాకు బాగా గుర్తుందనమాట. ఏంటి ఈ టైంలో ఇలా జరుగుతుంది, 8th మంత్లో అసలు 7th మంత్లో డెలివరీ అయినా బేబీస్ మంచిగానే ఉంటారు, కానీ 8th మంత్లో అయితే కష్టం కదా అన్నట్టుగా అసలు చాలా ఏడ్చాను, చాలా భయపడ్డాను నేనైతే. అది కాక ఉమ్మనీరు ఎక్కువగా ఉంది కదా, అది మనం ఏదైనా పని చేసినా, వంగినా, లేచినా అవి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అలా ఉన్న తర్వాత ఆ నైట్ పర్వాలేదు, బాగానే ఉంది, మళ్ళీ లీకేజ్ ఏం లేదనమాట. ఇంకా అప్పుడు కొంచెం పర్లేదు అనుకున్నా. అంటే ఆ నెక్స్ట్ మార్నింగే వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఇంకేం లేదు, సరేలే అని చెప్పేసి
ఇంకా ఆ మార్నింగ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ అలానే చూసుకుంటూ ఉన్నాము. ఆ నెక్స్ట్ డే కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఇంకా తర్వాత బాగానే ఉంది. మళ్ళీ ఇంకా వెళ్దామా వద్దా అనే అనుకుంటూ ఉన్నాము. ఇంకా అప్పటికి అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి మరి అక్కడికి వెళ్తే వాళ్ళేం టెన్షన్ పెడతారు అంటే, డాక్టర్స్ అంటే ఉంటుంది కదా, ఇప్పుడు ఉమ్మనీరు బ్యాగ్ లీకేజ్ అంటే అది చిన్న విషయమేం కాదు. కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ డెలివరీ అంటారేమో అని చెప్పేసి అసలు చాలా భయపడ్డాను నేనైతే. మా హస్బెండ్ అయితే వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా నేను ధైర్యం చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్తే డెలివరీ అది ఇది అని అంటారు, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని మళ్ళీ వాళ్ళు టెన్షన్ పెడతారని చెప్పేసి ఇప్పటికి ప్రజెంట్ బాగానే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా తర్వాత అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ అనుకుంటా, కరెక్ట్గా 24 అనమాట. ఆ రోజు డేట్ కూడా నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు సండే అనమాట. మేము చర్చికి వెళ్దామని రెడీ అవుతూ ఉన్నాము. అవుతూ ఉంటే అప్పుడు కూడా కొంచెం లీకేజ్ అయినట్టు అనిపించింది. ఇంకా మళ్ళీ అదే టెన్షన్ అనమాట. అసలు 8th మంత్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అసలు ఎంత ఎదురు చూసానంటే ఆ మంత్ అంతా నాకు చాలా అనేజీగా అనిపించేది, చాలా ఇదిగా ఉండేదన్నమాట. అంటే ఇలా ఉంది కదా, నాకు నార్మల్గా ఉంటే అనుకోవచ్చు సరే ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా పర్లేదులే తగ్గుతుందని చెప్పేసి మనం అనుకొని ఉండొచ్చు. కానీ నాకు ఇలా లీకేజ్ ప్రాబ్లం ఉంది, దీనివల్ల నేనైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే 9th మంత్ ఎప్పుడు వస్తే బాగుండు, ఎప్పుడు తొందరగా వస్తే బాగుండు, 9th మంత్లో ఎప్పుడు డెలివరీ అయినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు కదా, 9th మంత్ వరకు అంటే 34-35 వీక్స్ వరకు అన్నా ఉంటే బాగుండు మంచిగా అని చెప్పేసి చాలా అనుకున్నాను. తర్వాత ఆ రోజు 24 అనమాట. అంటే ఇంకొక 4-5 డేస్లో మనకి 9th మంత్ వస్తుంది. అంటే మనకి స్కాన్లో ఒక 1 వీక్ 4 డేస్ 5 డేస్ అటు ఇటుగా రావచ్చు, కానీ మన లెక్క మనకు ఉంటుంది కదా, దాని ప్రకారంగా చూసుకుంటే 24 అంటే ఫస్ట్కి నాకు 9th మంత్ వస్తుంది. 24 అనమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు ఏం జరిగింది, ఇలానే మళ్ళీ కొంచెం లీకేజ్ లాగా కనిపించింది. లీకేజ్ తక్కువగానే ఉంది కానీ ఎక్కువ సార్లు అయిందనమాట. అంటే 2-3 టైమ్స్ కొంచెం కొంచెంగా అయినట్టు అనిపించింది. ఇంకా అలానే దేవుడి మీద భారం వేసి అయితే ఇంకా వెళ్ళాము, చర్చికి కూడా వెళ్ళి వచ్చాము. ఇంకా నైట్ ఇంకా అలానే మళ్ళీ రెస్ట్ తీసుకొని పిల్లోస్ అవి పెట్టి ఎలా రెస్ట్ తీసుకొని ఉన్నామన్నమాట. ఈ విషయం నేను చెప్దామని అనుకున్నాను, కానీ నా ప్రెగ్నెన్సీ లేడీస్ మన ఛానల్లో చూసే వీడియోస్ ఎక్కువగా చూస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 9th మంత్ వచ్చేసింది నాకు ఆల్రెడీ. అంటే సగం ఇప్పుడు ఈరోజు అయితే సండే అనమాట, 15th అనమాట డేట్ అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నది. ఇంకా 9th మంత్ వచ్చేసింది, మనకి ఎప్పుడు డెలివరీ 9th మంత్ వస్తే చాలనుకున్నాను, ఒక్కరోజు గడిచినా చాలనుకున్నాను. కానీ ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది నాకు. ఆ 2 టైమ్స్ కొంచెం లీకేజ్ తప్పితే ఇంకా ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. ఇప్పుడు 9th మంత్ వచ్చేసింది, సగానికి కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నా ఏం పర్వాలేదు కాబట్టి ఇంకా నేను వీడియో చూసే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా టెన్షన్ అనేది పడకండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను ఆ టైంలో టెన్షన్ ఫీల్ అయ్యి అది ఇది అని చెప్పేసి ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ ఫీల్ అయినట్టే ఇప్పుడు ఎలా ఉండేదో కూడా చెప్పలేము. అంటే చెప్తున్నాను మీకు అర్థం అంటే టెన్షన్ పడకండి, ఫీల్ అవ్వకండి అని కాదు. నేను చిన్న విషయమైనా పెద్దదైనా అది మనం ఆలోచించే మైండ్ విధానంలో కూడా ఉంటుంది. అంతా పాజిటివ్గానే జరుగుతుంది, అంతా మంచిగానే జరుగుతుంది అని అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా అది చిన్న విషయమేం కాదు. నేను తప్పుగా చేశాను, రైట్ చేశాను నాకైతే తెలియదు, కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. కానీ దేవుడి దయ వల్ల అంతా మంచిగానే ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా డెలివరీ 1 వీక్ 10 డేస్లో డెలివరీ అవ్వచ్చు. నేను నెక్స్ట్ వీక్ థర్స్డే అనమాట హాస్పిటల్కి వెళ్తున్నాను. మరి వాళ్ళు చెప్పి జాయిన్ అవ్వమంటే అయిపోతాము. ఇంకా అలా అనమాట. ఇంక ఈ టైంలో కూడా మనం ఎక్కువగా వెయిట్ చేయకూడదు,
ఎక్కువగా 9th మంత్ వచ్చిన తర్వాత కూడా 9th మంత్ ఎండింగ్లో ఇలా మనం ఎక్కువ వెయిట్ చేసినా కానీ బేబీ మోషన్ పాస్ చేయడం కానీ ఇలా ఇలా కూడా ప్రాబ్లమ్ అంటే ఇలా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. అందుకని మనం బాగానే ఉంది కదా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండకూడదు. ఇదన్నమాట. నేను ఈ విషయం చెప్పకూడదని అనుకున్నాను, కానీ నా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మీతో అయితే. ఇప్పటికైతే ప్రజెంట్ అంతా మంచిగానే ఉంది. సో ఇదన్నమాట వీడియో. డెలివరీ కూడా అంతా మంచిగా జరగాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో చూసి ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. మీకు చూడాలనిపిస్తే యూస్ఫుల్ అనుకుంటేనే చూడండి, లేదంటే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి టెన్షన్ పడేవాళ్ళు, బీపీ అలా ఉన్న వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. కానీ అంతా మంచిగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అనమాట అస్సలు 9th మంత్ చెప్పాను కదా, నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు చెప్పాను, ఉమ్మనీరు ఒకసారి లీకేజ్ స్టార్ట్ అయిందంటే అస్సలు ఆగదు. కానీ నాకు ఈ ప్రెగ్నెన్సీలో అయితే అంత మంచిగా జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఎంత ఉమ్మనీరు అంటే ఒక్కసారిగా లీకేజ్ ఒక్కసారిగా ఎన్ని వాటర్ అయితే వచ్చేసాయి అనమాట. అసలు కంట్రోలే లేదు. ఇంకా అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడే డెలివరీ అయిందిలేండి, అది వేరే విషయం. అలా ఒక్కొక్కసారి జరుగుతుంది, అంటే అలా ఒక్కొక్కసారి జరుగుతుంది. దానికి మనం ఏం చేయలేం కదా. అంత లీకేజ్ ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే నాకు కొంచెంగా వాటర్ లీకేజ్ ఉంది కాబట్టి నేను తగ్గుతుందిలే అని చెప్పేసి ఉన్నాను. తర్వాత 9th మంత్ స్కాన్ తీసినప్పుడు కూడా అంతా మంచిగానే ఉందని చెప్పారు. ఉమ్మనీరు కొంచెం 20 పాయింట్స్ ఉందని చెప్పారు. ఏదైనా లీకేజ్ అవన్నీ ఉంటే వాళ్ళకి స్కాన్లో తెలుస్తాయి కదా, అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అవన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. ఇది అన్నమాట ఈరోజు వీడియో. లీకేజ్ అనేది స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కసారి హెవీగా ఉంటుంది, ఇంకా దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం తప్పితే మనం ఏం చేయలేము. కానీ నాకు అంత హెవీగా ఏం లేదు, దేవుడి దయ వల్ల అంత కొంచెం లీకేజ్ అయింది. ఇదన్నమాట ఈరోజు వీడియో, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.